హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని MCQs తీసుకొని వచ్చాము. MCQs అంటే లైక్ క్విజ్ అనమాట. నేను ఇక్కడ 10 seconds ఆఫ్ టైం ఇస్తాను క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయడానికి. సో మీరు ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారు అన్నది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. దాని తర్వాత ఆ 10 seconds 10-15 seconds తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఓకే, విల్ స్టార్ట్. రైట్. కస్టర్డ్ యాపిల్ డాష్ ఏ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. ఇక్కడ ఈజ్, వాజ్ అండ్ విల్ బి అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ మీరు చెప్పాలి. నేను మీకు 10 seconds టైం ఇస్తాను. దాని తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ఆన్సర్ అనేసి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. చూడండి, కస్టర్డ్ యాపిల్ డాష్ ఏ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. కస్టర్డ్ యాపిల్ నిన్నైనా, ఈ రోజైనా, రేపైనా ఎప్పుడు తిన్నా దాని టేస్ట్ సేమే ఉంటుంది. అంటే నిన్న ఒకలాగా టేస్ట్, ఇవాళ ఒకలాగా టేస్ట్ ఉండదు కదా. సో ఇది ఏంటి అంటే జనరల్ ట్రూత్. ఎప్పుడైతే మనం జనరల్ ట్రూత్ కోసం మాట్లాడతామో అప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రైట్. సో ఇవి ఏవి కాదు ఆన్సర్స్. ఈజ్, కస్టర్డ్ ఆపిల్ ఈజ్ ఏ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మూన్ డాష్ ఎట్ నైట్. ద మూన్ డాష్ ఎట్ నైట్. Your time starts now. Time up. The moon dash at night. Moon night time లో వస్తుంది అన్నది ఇది, దట్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్. అపియర్ అవుతుంది, వస్తుంది, కనిపిస్తుంది అన్నది యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ కానీ, జనరల్ ట్రూత్ కానీ, ప్రొవర్బ్స్ కానీ, రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ కానీ, రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, లేదంటే హ్యాబిట్స్ కానీ, మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఇవి అన్నిట్లకి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. రైట్. సో అపియర్ అన్నది ప్రజెంట్ టెన్సే, ఇది కూడా ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది కట్ చేసేయండి. మళ్ళీ మనకి పాయింట్, అపియరా అపియర్సా. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో అపియర్ అనొద్దు. అపియర్ అనేది ప్లూరల్ వర్బ్, అపియర్స్ అన్నది సింగులర్ వర్బ్. రెండు ప్రజెంట్ టెన్స్ లోనే ఉన్నాయి, కాకపోతే సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్, అది కూడా చెక్ చేయాలి. సో దిస్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ డాష్ నౌ, వీ కెనాట్ గో నౌ. ఇట్ డాష్ నౌ. నౌ అంటున్నాడంటే ఇప్పుడు, ప్రస్తుతానికి జరుగుతుంది. రెగ్యులర్గా జరిగేది కాదు, యూనివర్సల్ ట్రూత్ కాదు, జనరల్ ట్రూత్ కాదు, ఇప్పుడు జరుగుతుంది. సో అలాంటి టైంలో దీన్ని ఏమంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అప్. చూడండి, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రెజెంట్లీగా కంటిన్యూస్లో ఉంది, అంటే టెంపరీ. ఇప్పుడు జరుగుతుంది అంటే అది జిందగీ మొత్తం జరుగుతుంది అని కాదు కదా, జిందగీ మొత్తం జరుగుతుంది అని కాదు కదా, టెంపరీగా జరుగుతుంది. ఎప్పుడైతే టెంపరీగా యాక్షన్ జరుగుతుందో అప్పుడు మనము కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. కంటిన్యూస్ టెన్స్. అది ప్రజెంట్లో అయితే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్లో అయితే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్. సో నవ్ అంటున్నాడంటే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. ఇది రైనింగ్ కంటిన్యూస్, సారీ ఇది కంటిన్యూస్, ఇది రెయిన్డ్, ఇది V2 సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్, ఇది
ఇది విల్ రెయిన్ సింపుల్ ఫ్యూచర్. బట్ ఇది రైనింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ రే ఆఫ్ ద సన్ డాష్ త్రూ ఏ వాల్. ఏ రే ఆఫ్ ద సన్, ఇప్పుడు సన్ రేజెస్ ఉంటాయి కదా, ఆ రేజ్ వాల్ నుంచి వెళ్ళి ఏం జరుగుతుందో చెప్తున్నారు, చూద్దాం. డస్ నాట్ పాసా, విల్ నాట్ పాసా. సి ఇప్పుడు ఇది వాల్ అనుకోండి, వాల్ ఇది రేస్, ఇప్పుడు లైట్ వస్తుంది కదా, ఇది సన్ రైజ్ అనుకుందాం. ఇది ఇలా వేస్తే ఇది పాస్ అవుతుందా పాస్ అవ్వదా, అది మనకు తెలుసు పాస్ అవ్వదు అనేసి. పాస్ అవ్వదు కూడా కదా. సో అలాంటి టైంలో డస్ నాటా విల్ నాటా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్, చూడండి. ఏ రే ఆఫ్ ద సన్. సి ఇది కూడా జనరల్ ట్రూతే. నిన్న పాస్ అయింది గోడ నుంచి వెళ్ళి సూర్యరశ్మి, ఈ రోజు పాస్ అవ్వదు అట్లా ఏం లేదు కదా. ఎప్పుడైనా అదంతే, ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలకు చెప్పినా కూడా ఆ మాట అదే ఉంటుంది. సో అది కూడా ఇండైరెక్ట్లీ జనరల్ ట్రూత్ అని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే యూనివర్సల్ ట్రూత్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఇంకా ఏం చేంజ్ చేయడానికి లేదు. గోడ నుంచి వెళ్ళి సన్ రైజెస్ బయటికి వెళ్ళవు. సో అలాంటి టైంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. విల్ నాట్ అనేది సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. మనం ఇది జనరల్ ట్రూత్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ డాష్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. See, is simple present, was simple past, will future. ఇది కూడా జనరల్ ట్రూతే కదా. తెలంగాణకి తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్. అది నిన్న క్యాపిటల్ ఇయ్యాల కాదు, అలా ఏం లేదు కదా. జనరల్ ట్రూత్ ఇది. నిన్న అయినా ఇయ్యాలైనా రేపైనా క్యాపిటల్కి తెలంగాణకి క్యాపిటల్ హైదరాబాదే. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్. ఆల్ బ్యాంక్స్ డాష్ ఆన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేస్ ఆఫ్ ద మంత్. ఆర్ ఓపెన్, వాజ్ ఓపెన్, విల్ ఓపెన్. ఆర్ ఓపెనా, ఆర్ ఓపెన్డ్ ఉండాలి. ఇది స్పెల్లింగ్ మిస్టేక్. ఇది ఆర్ ఓపెన్డ్. Your time starts now. Done. See, all banks, అన్ని బ్యాంక్స్ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేకి ఓపెన్ ఉంటాయి అని చెప్తున్నారు. ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేకి ఓపెన్ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేకి ఓపెన్ ఉంటాయి అంటే అది కూడా జనరల్గా నడిచేది కదా. ఈ మంత్ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేకి ఓపెన్ పెడతాము, నెక్స్ట్ మంత్ అలా పెట్టాము, అలా ఏం లేదు కదా. జనరల్ ట్రూత్ కదా. సో జనరల్ ట్రూత్కి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ present tense, simple past tense, ఇది simple future. సో సింపుల్ ప్రెజెంట్, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఆర్ ఓపెన్డ్, ఒకసారి చెప్తాను చూడండి. ఈస్ ఆర్ యామ్ ప్లస్ V3 ఉంది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ passive voice. Right? Next question. People dash Telugu all over AP and Telangana. Telangana and Andhra Pradesh lo Telugu మాట్లాడతారు. Right? Your time starts now. Time up.
తెలంగాణలో ఉన్న పీపుల్ అందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీపుల్ అందరూ తెలుగు మాట్లాడతారు, అది కూడా అందరికీ తెలుసు. సో అందరికీ తెలుసు, అది జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ అనలేము, బట్ జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ కూడా అనుకోవచ్చు, పర్వాలేదు. జనరల్ ట్రూత్, జనరల్ ట్రూత్కి మనం ఏం యూజ్ చేయాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. విల్ స్పీక్ అనేది ఫ్యూచర్, రైట్? ఇది యూజ్ చేయలేము. సో ఇక్కడ ఈ రెండు సింపుల్ ప్రజెంటే. మళ్ళీ ఏది తీసుకోవాలి మేడం చెప్తాను. పీపుల్ని ఒకసారి మనము సింగులర్గా తీసుకుంటాము, ఒకసారి ప్లూరల్గా తీసుకుంటాము. మళ్ళీ ఏది ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది అని అంటే, పీపుల్ని మనము పీపుల్ స్పీక్ తెలుగు అండ్ స్పీక్ ప్లూరల్గానే తీసుకోవాలి. పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్, పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకు స్పీక్స్ కాదు అని మీరు అడగొచ్చు. అయితే ఇది పెద్ద కాన్సెప్ట్, బట్ సింపుల్గా చెప్తాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడారు కదా, అందులో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరు కలిపి ఒకటే సేమ్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు అది సింగులర్గా కన్సిడర్ చేసి సింగులర్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి టైంలో సింగులర్ వర్బ్ తీసుకుంటే ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పీపుల్ని ఆల్వేస్ మ్యాక్సిమం టైంలో ప్లూరల్గానే తీసుకోవాలి. సో ఇది స్పీక్ అనేది ప్లూరల్ వర్బ్, స్పీక్స్ అనేది సింగులర్ వర్బ్. పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ద నార్త్ ఇండియన్స్ డాష్ చపాతీస్ డైలీ. వాళ్ళు చపాతీలు తింటారు డైలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. వాళ్ళు డైలీ తింటారు కదా, రెగ్యులర్గా జరిగే హ్యాబిట్ కదా, రెగ్యులర్ యాక్టివిటీకి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తీసుకోవాలి. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ వద్దు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి. బట్ మళ్ళీ డౌట్, ఈట్ తీసుకోవాలా, ఈట్స్ తీసుకోవాలా? నార్త్ ఇండియన్స్, ఇది ప్లూరల్ కదా, ప్లూరల్కి ప్లూరల్ వర్బే తీసుకోవాలి. మళ్ళీ ప్లూరల్ వర్బ్ ఏంటి? ఇది ప్లూరల్ వర్బ్, ఇది సింగులర్ వర్బ్. సో నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ. మన వాళ్ళు కూడా తింటారు కొంతమంది, తెలుగు వాళ్ళు కూడా. నెక్స్ట్, మై బ్రదర్ డాష్ ఏ టీవీ సీరియల్ ఎట్ దిస్ మూమెంట్. ఇప్పుడు తను టీవీ చూస్తున్నాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మై గాడ్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇప్పుడు చూస్తున్నాడు కదా, ఇప్పుడు చూస్తున్నాడంటే ప్రజెంట్లీగా జరుగుతుంది, కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. The poet and dramatist dash being honored is or are రెండు ఇచ్చాడు ఇక్కడ. ద పోయట్ అండ్ డ్రామటిస్ట్, ఇక్కడ ఒక సరే మీకు ఫస్ట్ టైం ఇస్తాను కదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అప్. ఇక్కడ చూడండి, ఇక్కడ పోయట్ ఉన్నాడు, డ్రామటిస్ట్ ఉన్నాడు, బట్ వీళ్ళిద్దరికి కలిపి ఒక్కటే ప్రిపోజిషన్ ఉంది. ఐఎమ్ సారీ, ఆర్టికల్. ఎప్పుడైతే ఒక్కటే ఆర్టికల్ ఉందో అప్పుడు అది
పోయెట్ అండ్ ఆర్ట్ డ్రామాటిస్ట్ ఇద్దరు ఒక్కలే. సో ఒక్కలే పర్సన్ ఇది. సో ఈజ్ ఆర్ కాదు. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇప్పుడు దా పోయెట్ అండ్ దా డ్రామాటిస్ట్ అని ఉంది అనుకోండి, మళ్ళీ ఏం చెయ్యాలి అని. అప్పుడు పోయెట్ సపరేటు, డ్రామాటిస్ట్ సపరేటు. ఇప్పుడు ఇద్దరు సపరేట్ కదా, అప్పుడు ఆర్ అంటాం. రైట్. సో ఇప్పుడు మనకి ఒక్కలే కాబట్టి ఈజ్ అన్నాం. ఈజ్ ఈజ్ అ రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ అండ్ కోల్ డాష్ యూస్ఫుల్ ఫర్ ఇండస్ట్రీ. ఇక్కడ ఆర్టికలే లేదు, ఎలా డిసైడ్ అవ్వాలి? ఐరన్ అనేది ఒక సపరేట్ ఇనుము, కోల్ అనేది బొగ్గు, అది సపరేట్. రెండు సపరేట్ ఫ్యామిలీస్ ఇవి, ఒక్క ఫ్యామిలీ కాదు. సో అలాంటి టైంలో వీటిని సపరేట్గా కన్సిడర్ చేయాలి. సో ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఆర్ అచ్చా, మీకు ఆప్షన్ ఇవ్వకుండా చెప్పేసానా? ఫైన్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రైస్ అండ్ కర్రీ డాష్ ఈస్ ఫేవరెట్ డిష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాష్ ఇక్కడ చెప్పండి. రైస్ అండ్ కర్రీ ఒకటా సపరేటా? మనం అన్నం తినేటప్పుడు అన్నం కర్రీ రెండు కలుపుకొని తింటాం కదా. రైస్ని సపరేట్గా తినడము, కర్రీని సపరేట్గా తినడం చేయం కదా. సో ఈ రెండు ఒక ప్యాక్లో వచ్చేస్తాయి అనమాట. రైస్ అండ్ కర్రీ అనేది ఒక ప్యాక్. సో సింగిల్ ప్యాక్లో వస్తుంది కాబట్టి ఈజ్, ఆర్ కాదు. నెక్స్ట్, హానర్ అండ్ గ్లోరీ డాష్ నో చార్మ్ ఫర్ హిమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ చూడండి, హానర్ వేరు, గ్లోరీ వేరు. ఈ రెండు సపరేట్. ఈవెన్ దో మనకు ఆర్టికల్స్ లేకున్నా కూడా ఆ రెండు సపరేట్. ఎప్పుడైతే సపరేట్ అయినాయో వాటికి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్. ఇది అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సింది ఏం లేదు. చెప్పండి ఆన్సర్. జనరల్గా ప్రతి టీచర్ యూజ్ చేసే వర్డ్ ఇది. టీచర్, పేరెంట్స్ అందరు యూజ్ చేసే వర్డ్ ఇది. టైమ్ అప్. స్లో అండ్ స్టడీ ఇది మొత్తం కలిపి ఒకటి సింగిల్గా తీసుకుంటాం. సో సింగిల్ వర్బ్ తీసుకోవాలి. విన్స్ అన్నది సింగిల్ వర్బ్. విన్స్ ద రేస్. ద హార్స్ అండ్ క్యారేజ్ డాష్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఈజా ఆరా? ఇక్కడ రెండు వేలుగా ఆలోచించవచ్చు, 2 వేస్లో ఆలోచించవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్. ఒకటి దా ఉంది, ఒకటే దానికి కాబట్టి ఇది ఒకటి అని అనుకోవచ్చు. లేదు అది మర్చిపోయాను మేడం నేను అంటే కూడా, ద హార్స్ అండ్ క్యారేజ్ డాష్ వెయిటింగ్ ఎట్ ద డోర్. హార్స్ అంటే తెలుసు కదా, హార్స్ దానిపైన లగేజ్ వేసుకొని బయట వెయిట్ చేస్తుంది, హార్స్ దానిపైన వేసుకొని వెయిట్ చేస్తుంది. అంటే ఒకటే కదా, ఇద్దరు కాదు కదా ఇప్పుడు. సో అలా కూడా సింగులర్. నెక్స్ట్, టు మేక్ ఏ ప్రామిస్ అండ్ దెన్ నాట్ టు కీప్ ఇట్ డాష్ డిస్గ్రేస్ఫుల్. ఈజ్ ఆర్ ఆర్? ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోతే అది చాలా డిస్గస్టింగ్గా ఉంది అని దాని అర్థం. టు మేక్ ఏ ప్రామిస్ చేయడము, అండ్ దెన్ నాట్ టు కీప్ ఇట్ డాష్. మీరు ప్రామిస్ చేశారు, దాన్ని నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? ఈజ్ డిస్గ్రేస్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. అంతేనా? ఫైన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్, ఇలాంటి క్లాసెస్ కూడా కావాలి, ఇలాంటి క్విజ్ కూడా కావాలి, క్విజ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ సో దట్ ఐ విల్ టేక్ decision whether to continue this type of series or not. Okay, if you like our content, please like, share and subscribe to our channel. Thank you. Have a nice day.